హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వంకాయ గుజ్జు కూర ఎలా చేయాలో చూద్దాము. వంకాయ ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు. ముందు స్టవ్ పై కడాయి పెట్టేసి ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. మూత అప్పుడప్పుడు తీసి ఇలా కలియబెడుతూ ఉండాలి, లేదంటే అవి అనేవి అడుగంటుతాయి. అవన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొనేసి అందులో ఈ మిశ్రమాన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. రోట్లో వేసి దంచితే ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. అందుకే మిక్సీలో ఒక పల్స్ ఇస్తే గనక ఇలా కచ్చా పచ్చాగా వస్తుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొన్ని మెంతులను వేయించుకోవాలి. ఈ మెంతులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేదంటే మనకు కూర అనేది చేదు వస్తుంది. అవి వేగిన తర్వాత పోపు దినుసులను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ముందుగా దంచిపెట్టుకున్న తెల్లవాయలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం పొడి, ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలియపెట్టాలి. ఈ కూరలోకి చింతపండునైతే ముందే నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జునంత తీసేసి ఇలా వాటర్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న వాటర్ని ఈ కూరలో అయితే వేసేసుకోవాలి. పులుపు మీకు ఎక్కువ అనిపిస్తే గనక కొద్దిగా బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం అసలు వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. కారం, ఉప్పు ఏవైనా సరి చేసుకోవాలంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకునేసి కలుపుకోవచ్చు. నాకు కారం తక్కువైంది, అందుకే మళ్ళీ కారం వేసి కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, సైడ్స్కి ఆయిల్ అయితే బయటికి వస్తూ ఉంది. అలా బయటికి వస్తున్నప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకునేసి పక్కన పెట్టేసుకుంటే వేడి వేడి వంకాయ గుజ్జు కూర అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు తినని పిల్లలైనా సరే, పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.